వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. మన ఛానల్లో ఎంసెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేస్తున్నాము. సో అందులో భాగంగా ఈ వీడియోలో అటామిక్ స్ట్రక్చర్, లాస్ట్ వీడియోలో అటామిక్ స్ట్రక్చర్లో కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో దాని యొక్క కంటిన్యూషన్ అన్నమాట. ఎవరైనా వీడియో కనుక మిస్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వీడియో కూడా చూసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ ద క్లాస్. Now coming to the bit, match the following species with the correct number of electrons present. Correct number of electrons present in them. Okay, ఇక్కడ స్పీషియస్ ఏమి ఇచ్చాడు? Be2 ప్లస్ H ప్లస్ ions, Na ప్లస్ Mg ప్లస్. ఫస్ట్ Be అంటే బెరీలియం, H ప్లస్ H మీన్స్ హైడ్రోజన్, Na మీన్స్ సోడియం, Mg మీన్స్ మెగ్నీషియం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి దాంతో మ్యాచ్ చేయమన్నాడు. అసలు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం ఎలా కనుక్కోవచ్చు? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా కనుక్కోవచ్చు అంటే ఒక ఫార్ములా అయితే ఉంది. ఓకే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్ ఆఫ్ ద ఎలిమెంట్, atomic number minus number of positive charges, number of positive charge elements, number of positive charged ions, positive charged ions plus number of negative charged ions, negative charged ions. So please remember this relation. ఈ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు వచ్చేటువంటి రిలేషన్ ఏంటి అంటే అటామిక్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ చార్జ్డ్ అయాన్స్, నెంబర్ ఆఫ్ నెగటివ్ చార్జ్డ్ అయాన్స్ అన్నమాట. ఓకే, సో దీనికి ఫస్ట్ ప్రతి ఒక్క ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ అనేది కావాలి. అటామిక్ నెంబర్ తెలియాలి. సో ఫస్ట్ Be2 ప్లస్ అన్నాడు. సో Be2 ప్లస్, సో Be2 ప్లస్ అన్నాడు కాబట్టి Be2 ప్లస్, సో దానికి అటామిక్ నెంబర్ ఎంత? అటామిక్ నెంబర్ Be మీన్స్ బెరీలియం అటామిక్ నెంబర్ 4 మైనస్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ చార్జ్డ్ అయాన్స్, పాజిటివ్ చార్జ్డే కదా, 2 ప్లస్ అన్నాడు అంటే పాజిటివ్ చార్జ్. ఓకే, సో దట్ ఈస్ 2. నెక్స్ట్ ప్లస్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ చార్జ్డ్ అయాన్స్, నెగిటివ్ చార్జ్డ్ మీన్స్ హియర్ 0, నెగిటివ్ ఏమీ లేదు కాబట్టి 4 మైనస్ 2 ఈక్వల్ టు 2, 1. నెక్స్ట్ కమింగ్ టు H ప్లస్, H మీన్స్ హైడ్రోజన్ having atomic number 1 minus number of positive charged ions, H plus means only 1 ion, 1 plus number of negative charged 0. So 1 minus 1 equal to 0. So the H plus లో electrons అనేవి 0. Next coming to Na plus. Na అంటే ఏంటి? సోడియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత? అటామిక్ నెంబర్ వచ్చేసరికి 11. సోడియం Na ప్లస్ అన్నాడు. సో Na ప్లస్, sodium atomic number is 11. Positive charged ions means plus అంటే ఓన్లీ 1 అన్నట్టు అక్కడ, ప్లస్ నెగిటివ్ చార్జ్డ్ అయాన్స్ 0 కాబట్టి 11 మైనస్ 1 10. నెక్స్ట్ Mg ప్లస్, Mg అంటే మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12 మైనస్
Plus means only one element, one electron, Mg plus. Plus means only one ion, so that is -1 plus 0. So 12 minus 1 is 11. సో ఈ యొక్క ఫార్ములాలో నువ్వు జస్ట్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసావు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్ మైనస్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ చార్జ్డ్ అయాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ నెగటివ్ చార్జ్డ్ అయాన్స్. ఓకే, సో ఇప్పుడు మ్యాచింగ్ చూద్దాం. Be2 కి 2. సో కాబట్టి ఇది. సో ఏకి 3 ఉన్నది, దిస్ వన్. నెక్స్ట్ కమింగ్ టు H ప్లస్. H మీన్స్ H కి 0 అంటే 1. నెక్స్ట్ Na ప్లస్, దట్ ఈస్ 10. 10 ఎక్కడ ఉంది, సి, సో దిస్ వన్. నెక్స్ట్ Mg ప్లస్ కి 11 కాబట్టి D4. సో సో ద రైట్ ఆన్సర్ ఈస్ డి. సో ఇలా ఎలిమెంట్స్ అయాన్స్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ యొక్క ఫార్ములా ఇచ్చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు అంటే August 2021 2021లో అడిగినటువంటి బిట్ అనమాట, అటామిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ another question, that is if two particles A and B, if two particles A and B are moving with the same velocity, so that is A and B రెండు particles ఉన్నాయి, దాని యొక్క velocities సేమ్ అన్నాడు. సపోజ్ velocity of the first particle VA, velocity of the particle B is VB. ఈ VA and VB are the same అన్నాడు. Okay, velocities are same, the same velocity, but wavelength of A అంటే wavelength is lambda, so lambda A is found to be double than that of B. So double means 2 times of the lambda B. అదే కదా ఇచ్చింది. Velocities are same, but wavelength of A is to be doubled than that of B. So 2 times the lambda B. Which of the following statement is correct? ఏమన్నాడు, both A and B have same mass. Mass of A is half that of B. Mass of B is half that of A. Mass of B is 1/4 of that of A. సో ఇక్కడ అన్ని ఆప్షన్స్ కూడా దేని రిలేటెడ్ ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ మాస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, వేవ్ లెంత్ కి వెలాసిటీకి ఉన్నటువంటి రిలేషన్, వేవ్ లెంత్ కి వెలాసిటీకి మాస్ కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే వేవ్ లెంత్ ఈక్వల్ టు h బై మాస్ ఇంటూ వెలాసిటీ mv. ఓకే, దట్ ఈస్ ఇన్ దిస్ వే, lambda ఈక్వల్ టు h బై mv. సో ఇక్కడ ఏమన్నాడు అంటే ఇదే ఫార్ములా అప్లై చేసుకోండి. సో h బై Planck's constant same, mass of particle A ma into velocity of particle A equal to 2 into very simple problem lambda b. So h by mb, mass of particle B into velocity of particle B. సో దీని నుంచి ఏమేమి క్యాన్సిల్ అవుతాయో చూడండి. సో Planck's constant are same. Velocities are same. VA equal to VB. ఈ రెండు టర్మ్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ ఉండేది ఏంటి, మాస్ 1 బై మాస్ ఆఫ్ పార్టికల్ A ఈక్వల్ టు 2 బై మాస్ ఆఫ్ పార్టికల్ B. సో దీని నుంచి ఏం రాయొచ్చు అంటే MA ఈక్వల్ టు MA క్రాస్ బై డూయింగ్ ద cross multiplication, MA equal to MB, that is 2MA equal to MB. So దీని నుంచి ఏం రాయొచ్చు, MA equal to MB by 2. సో పార్టికల్ A యొక్క మాస్ పార్టికల్ B మాస్ లో హాఫ్ ఉంటుంది. ఓకే, సో మాస్ ఆఫ్ ఏ ఈజ్ హాఫ్ దట్ ఆఫ్ బి. సో ఇదే కదా దాని మీనింగ్, MA ఈక్వల్ టు MB by
2. ఇదే కదా మనకు వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్. సో పార్టికల్ ఏ మాస్ ఈస్ హాఫ్ దట్ ఆఫ్ బి. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఈ క్వశ్చన్ 2021 ఎంసెట్ లో అడిగినటువంటి క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో చాడ్విక్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఇక్కడ ఎవరెవరు ఏమి డిస్కవర్ చేశారు అనేది ఉంది. ఓకే, క్లియర్ గా చాడ్విక్ చాడ్విక్ డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్స్ అండ్ డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్స్ న్యూట్రాన్స్ ఫైండ్ అవుట్ చేశాడు. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దట్. నెక్స్ట్ రోజర్ఫోర్డ్ రోజర్ఫోర్డ్ న్యూక్లియర్ యాటమ్ ఆఫ్ మోడల్ ని ఫైండ్ అవుట్ చేశాడు. న్యూక్లియర్ యాటమ్ ఆఫ్ మోడల్. నెక్స్ట్ మోస్లీ మోస్లీ ఏం ఫైండ్ అవుట్ చేశాడు? ఎక్స్రే స్పెక్ట్రా ఎక్స్రే స్పెక్ట్రా ఫైండ్ అవుట్ చేశాడు. నెక్స్ట్ జేజే థామ్సన్ క్యాథోడ్ రేస్ ఫైండ్ అవుట్ చేశాడు అనమాట. సో ఇక్కడ మేజర్ గా కావాల్సింది ఏ సైంటిస్ట్ నేమ్. ఇక్కడ ఇచ్చినటువంటి బిట్ ఎలా అంటే సైంటిస్ట్ నేమ్, వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినటువంటి కాన్సెప్ట్స్. సో చాడ్విక్ న్యూట్రాన్స్ డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్స్ అన్నమాట. రదర్ఫోర్డ్ న్యూక్లియర్ అటామిక్ మోడల్. నెక్స్ట్ మోజ్లీ ఫైండ్ అవుట్ చేసింది ఎక్స్రే స్పెక్ట్రా. జేజే థామ్సన్ క్యాథోడ్ రేస్. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఆప్షన్ అనేది. సో వాట్ ఈస్ ది చాడ్విక్ న్యూట్రాన్స్ వచ్చేసరికి న్యూట్రాన్స్ డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్స్ అన్నమాట ఇది. సో దట్ ఈస్ 3. రదర్ఫోర్డ్ న్యూక్లియర్ ఆప్షన్ 4. సో హియర్ మోస్ట్లీ ఎక్స్రే స్పెక్ట్రా సెకండ్లీ. నెక్స్ట్ జేజే థామ్సన్ క్యాథోడ్ రేస్. సో ఇలా థియరిటికల్ బిట్ అనేది అడిగాడు. ఇది ఎప్పుడు ఆగస్టు 6, 2021 తెలంగాణ ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ one more problem. Calculate the wave number and frequency of orange radiation having wavelength. Okay, so wave number కొత్త కాన్సెప్ట్. wave number, frequency of orange radiation having wavelength of 6,300 angstroms. Okay, now వీటికి ఫస్ట్ నీకు వేవ్ నెంబర్ ఫార్ములా తెలియాలి. సో వేవ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నది. Generally wave number is represented by small v bar. Okay, that equal to 1 by wavelength. Next, coming to another frequency వచ్చేసరికి frequency is represented by small v, that equal to c by lambda. C వచ్చేసరికి velocity of the sound in velocity of the light in vacuum. Velocity of the light. C అంటే velocity of light. Velocity of light in vacuum వచ్చేసరికి 3 into 10 power 8 meters per second. 3 into 10 power 8 meters per second. Okay, please remember this is the fixed value, velocity of light. Next, coming to first చూద్దాం. వేవ్ నెంబర్ కి ఫార్ములా is 1 by wavelength. Lambda అంటే here lambda is wavelength, that is given as 6,300 angstroms.
1 యాంగ్స్ట్రమ్ ఈక్వల్ టు ఇక్కడ యాంగ్స్ట్రమ్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. 1 యాంగ్స్ట్రమ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్ అండి. 1 angstrom equal to 10⁻⁻10 meters. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది 6,300 ఇంటూ 10⁻⁻10. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి 1/6300 ఇంటూ 10⁻⁻10. సో దీన్ని సింప్లిఫై చేయండి. సో దీన్ని సింప్లిఫై చేస్తే we get 1.587 into 10⁻⁻6 per meter. Per meter means meter power -1. So 1.587 into 10⁻⁻10⁻6, not minus. ఇక్కడ కింద -10 ఉంది కాబట్టి అది పైకి వెళ్తుంది. సో 1.587 into 10⁻6. So what is this one? 1.57 into 10⁻8, 87, 10⁻6. Next, coming to frequency. Frequency point of view, c by lambda. C means velocity of the sound. So 3 into 10 power, velocity of the light, 3 into 10⁻8. Lambda is same, 6,300 into 10⁻⁻10. So దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చేటువంటి రిజల్ట్ వచ్చేటువంటి రిజల్ట్ 4.761 into 10⁻4 మీటర్. హియర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి పర్ సైకిల్. ఓకే, సో సెకండ్ ఇన్వర్స్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 1.587 into 10⁻6 into 4.761 into 10⁻14. So this is the correct option. So answer is C. So ఈ క్వశ్చన్ 2020లో అడిగినటువంటి క్వశ్చన్ ఏపీఎం సెట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అనదర్ థియరిటికల్ క్వశ్చన్. ఐసోకోర్స్ ఆర్ డ్రాన్ ఎట్. సో ఐసోకోర్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఐసోకోర్ అంటే మీకు కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అండి. ఐసోకోర్ అంటే కాన్స్టెంట్ ఐసోకోరిక్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అంటారు. ఐసోకోరిక్ ప్రాసెస్ నే కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అంటారు. సో వాల్యూమ్ కాన్స్టెంట్. సో ప్లీజ్ రిమెంబర్ దట్ వాల్యూమ్ ఈస్ కాన్స్టెంట్. ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఇంట్లో కాన్స్టెంట్ వాల్యూమ్. సో వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ వాల్యూమ్, ప్రెషర్ వర్సెస్ టెంపరేచర్. సో ఇలా ఉంటుంది గ్రాఫ్. అదే మీరు పివి డయాగ్రామ్ డ్రా చేస్తే ప్రెషర్ వాల్యూమ్ డ్రా చేస్తే వాల్యూమ్ ఈస్ కాన్స్టెంట్. సో 2 ప్రాసెస్ ఉన్నప్పుడు 1, 2, 2 ప్రాసెస్ ఉన్నప్పుడు ఇలా డ్రా చేస్తాం 1. అదే ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ లో కాన్స్టెంట్ వాల్యూమ్ ఈస్ కాన్స్టెంట్. we have to draw the pressure versus temperature curve. So here the temperature is in this way. So ఈ కర్వ్స్ ఏమంటారు అంటే ఐసోకోర్స్ అంటారు. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. At constant volume we have to draw the pressure versus temperature. సో ఈ విధంగా ఎంసెట్ లో అటామిక్ స్ట్రక్చర్ మీద అడిగేటువంటి బిట్స్ అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క మనం రెగ్యులర్గా చేసేటువంటి ప్రీవియస్ పేపర్స్ యొక్క సొల్యూషన్స్ మీకు అందుతాయి. మీ యొక్క రెగ్యులర్ ప్రిపరేషన్తో పాటు వీటిని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎగ్జామ్లో ఈజీగా మంచి ర్యాంక్ అనేది క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.